సైఫ్ అలీ ఖాన్కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. భోపాల్లోని పూర్వీకుల ఆస్తులపై సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. ఆయన కుటుంబానికి చెందిన 1,500 కోట్ల ఆస్తులను శత్రువుల ఆస్తిగా గుర్తించింది కోర్టు. అంతేకాకుండా ఈ కేసుపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. బ్రిటిషర్ల కాలంలో భోపాల్లో పటౌడి సంస్థానానికి మొహమ్మద్ హమీదుల్లా చివరి నవాబుగా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్ద కుమార్తె అబీద సుల్తానా బేగంకు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. నవాబు రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ అంటే సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ భారతదేశంలోనే ఉండిపోయారు. దీంతో ఈ ఆస్తుల వారసత్వం ఆమెకే చెందుతుందని సైఫ్ కుటుంబం వాదిస్తుంది. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీద మాత్రమే అని, ఆమె పాక్ వలస వెళ్ళినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందీ షేకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబీకులు పిటిషన్ వేశారు. ఈ వివాదం కోర్టులో నలుగుతుండగా 2019లో సైఫ్ అలీ ఖాన్ ఆయన సోదరిమణులు సోహా, సబా, తల్లి షర్మిల ఠాగూర్ను వారసత్వ ఆస్తులకు హక్కుదారులకు ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.